హాయ్ ఫ్రెండ్స్, బచ్చలి కూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా బచ్చలి కూర ఆకుల్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తగినంత చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్రని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువ హీట్ అవ్వకముందే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని 70% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ హీట్ అయ్యాక బచ్చల కూర ఆకుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి తగినంత ఉప్పును అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని కలపకుండా మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes వరకు కుక్ చేసుకోవాలి. అంతలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిలో కొంచెం సాల్ట్ని అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బచ్చల కూర ఆకుల్ని కలుపుకొని వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం కుక్ అయ్యాక ఇందులోకి చింతపండును కూడా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని 10 to 15 minutes పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకు తెలిసిపోతుంది, వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా కుక్ అయిపోయాక చల్లార్చుకొని పక్కన పెట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్లోకి ఈ ఆకులను యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.